మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దవటంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మార్కెట్ విక్రయానికి తీసుకొస్తే భారీ వర్షంతో తడిసి ముద్దయింది పంట. మార్కెట్ అధికారులు సరైన సమయంలో టార్పలిన్లు ఇవ్వలేదని రైతన్నలు వాపోతున్నారు. తడిసిన మొక్కజొన్న పంటను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షం పడ్డది, ఎకరంన్నర కవులు కట్టినాం. 10,000 కవులు వేసుకో 10,000 అయితే 20,000. మళ్ళీ మొక్కజొన్నలో మందు అది 20,000 అయితే 50,000 పెట్టుబడి అయింది. దీన్ని మళ్ళీ కోస్తే 500 10 మంది కూలోళ్ళు అయ్యారు. అది 10 మంది మళ్ళీ 20,000 పెట్టి అది 3,000 ఇచ్చి కోపించినాం. 3,000 పెట్టి ట్రాక్టర్ పెట్టి ఇక్కడ తెచ్చినాం. 2 రోజులు ఆడ బట్టి ఎండబెట్టినాం. అట్లయినా కానీ ఆరలేదని ఎవరు కొనలేదు. కొనకుంటే ఈయనే మేము పోసుకునేసరికి వర్షం పడి వర్షంలో ఇట్లా అయిపోతుండే. ఒక 50-60 వేల లాస్.